హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే రోజు అనమాట. నిన్న మొన్న ఎడిట్ చేసినా సరే దీనికైతే వాయిస్ అయితే రావట్లేదండి. ఈరోజు అయితే ట్రై చేశాను, వస్తుందో రావట్లేదో చెక్ చేద్దామని చేస్తున్నా అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎందుకో మొత్తం రికార్డ్ అవుతుంది కానీ తర్వాత మాత్రం ప్లే అవ్వట్లేదు. మళ్ళీ మొన్న మాపల్ల వంట ఛానల్ కూడా అలాగే అయిపోయింది అనమాట వీడియో ఒకటి. దానికోసమే కొంచెం ఇన్ని రోజులు లేట్ అయిపోయింది, 2 days లేట్ అయింది. సండే రోజు ఎప్పుడో చేస్తే. ఇది వచ్చేసి మేక తలకాయ కూర అనమాట. సండే రోజు ఈవినింగ్ తీసుకొచ్చాము. ఇదైతే నేనైతే ఈరోజు సింపుల్గా ప్రిపేర్ చేశాను. మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేను లవంగాలు, యాలకులు, కొంచెం దాల్చిన చెక్క అయితే ఆయిల్లో వేశాను. అప్పటికి పేలుతుందని చెప్పేసి ఇలాచి తుంపు వేశాను. లవంగం పేలింది, అప్పుడు షాక్ అనమాట. ఒకటి అనుకుంటే ఒకటైంది. కొంచెం అయితే ఆయిల్ మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి తగ్గించే వేసుకోవాలి. అయినా సరే మనం ఉడికిన తర్వాత ఆవిరి కుడుకుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది, అంతేం ఉండదు. చూసారు కదా మీరు, ఇప్పుడు చూసిన దానికంటే కుక్ అయిన తర్వాత మనకు కొంచెం పైన ఇట్లా వచ్చేస్తుంది అనమాట, లేయర్ లాగా. మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ పులుసులు అంటే ఇష్టం ఉండదు, అందులో తలకాయ కూర పులుసే పెడతారు, బాగుంటుంది టేస్ట్. కాకపోతే వీళ్ళకి నచ్చదు అనమాట. దానికోసం నేను ఆనియన్స్ ఎక్కువ వేసాను. పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 కట్ చేశాను, చిన్న చిన్న పీసెస్. మీకు కావాలనుకుంటే కట్ చేయలేకపోతే పేస్ట్ అయినా చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు. అయితే పీసెసే కట్ చేశాను అనమాట చిన్న చిన్నగా. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి కొంచెం సాల్ట్ వేసి తొందరగా ఫ్రై అవుతాయి. నేనైతే మూత పెట్టి సిమ్లో పెట్టేశాను అనమాట, సరిపోతుంది. 50% ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా నేనైతే 1/2 కిలోకి తలకాయ కూరకైతే చెప్తున్నాను అనమాట మెజర్మెంట్స్. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల ధనియాల పొడి, మీరు వేసుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట. మనకి దీనివల్లనే గ్రేవీ అనేది వస్తుంది, కర్రీ మరీ వాటర్గా లేకుండా వస్తుంది అనమాట. కుక్కర్లో ఎందుకు చేశానంటే ఆల్రెడీ డిన్నర్ టైం అయిపోయింది, ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, అందుకే ఫాస్ట్గా అవుతుందని కుక్కర్లో చేశాను. మామూలుగా గిన్నెలో కూడా వండుకోవచ్చు, కాకపోతే కొంచెం ముదురుది అనుకోండి, కుక్కర్లో వండితేనే చక్కగా ఉడుకుతుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కడుపు నొప్పి అది రాకుండా ఉంటుంది. మ్యాక్సిమం మటన్ కానీ తలకాయ కూర కానీ లేతగా ఉంటే గిన్నెలో పెట్టేసినా అయిపోతుంది. మేము ఎక్కువ మటను తలకాయ కూర కుక్కర్లోనే చేస్తామన్నమాట, అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా ఒకసారి గిన్నెలో కూడా ట్రై చేస్తాను, కాకపోతే కొంచెం టైం వాటర్ ఎక్కువ పోసి ఎక్కువ ఉడికించాలి, అప్పుడు ఉడుకుతుంది. లేదంటే పిల్లలకి కడుపు నొప్పి అట్లా వచ్చేస్తుంది అనేసి ఇలా వండుతాను. ఇది గ్రేవీ కోసం అనేసి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్లోనే. మీకు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ బట్టి కూడా చేసుకోవచ్చు అనమాట. మంచిగా అంటే ఇంకా పులుసు ఇష్టం లేని వాళ్ళు, గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు అలా చేసేసుకోండి. బాగా మిక్స్ చేశాను ఆనియన్స్, మసాలా అంతా పట్టేలాగా. ఇప్పుడైతే మూత పెట్టేసి తలకాయ, నాకు తలకాయ కాదు నాటుకూర అని చెప్పి తలకాయ వేశారు. మాది ఈవెన్ బాబుకి, వీడికి స్మెల్ వస్తుందంట తలకాయ కూర, బోన్స్ ఉంటుంది, స్మెల్ వస్తుందని తినడు. మంచిది కదా అనేసి ఇంకా నాటుకోళ్ళు ఎట్లాగో బోన్స్ ఉంటాయి కదా, వీడికి బాగా అలవాటు, నాటుకోడి ఇష్టం అనమాట, ఫేవరెట్ నాన్ వెజ్లో నాటుకోడి అంటే. అందుకని నాటుకోడి బోన్స్ ఉన్నాయి ఈవెన్ తిను అని చెప్పి పెట్టాము. తిన్నాడు 2 పూట్ల. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇప్పుడు గుర్తుపట్టేసాడు, ఇంకోసారి తింటాడో తినడం అది ఈవెన్ చూడాలి. అయినా టేస్ట్ బాగుంటుంది, ఈవెన్ హెల్త్కి మంచిది కదా. అమ్మ బాగా చేసిందా చేయలేదు అనుకున్నా తినేటప్పుడు, ఇదేంటి నాటుకొని బొక్కలు వండుకుంటే ఇట్లా మెత్తగా ఏంటి అనుకున్నా. కొన్ని బోన్స్ ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి నాటుకోడి అయినా ఏదైనా సరే. ఎందుకంటే ఈవెన్ బోన్స్ తినడు. చికెన్లో కూడా మీరు మా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటే అబ్జర్వ్ చేయండి, మెత్తడి పీసులన్నీ ఎవరి ప్లేట్లో వచ్చినా వీడి ప్లేట్లోకే పోతాయి. పులిహోర, ఉప్మా వాటిలలో ఎవరి ప్లేట్లో ఉన్న పల్లీలు వీడి ప్లేట్లోకి వెళ్తాయి అనమాట. మెత్తటి ముక్కలు, పల్లీలు ఎవరైనా వేస్ట్గా అయిపోతాయి అయ్యో అనుకుంటారు. మా ఇంట్లో మాత్రం వేస్ట్ అవ్వవు. మా దీవెన్ బాబు ఉన్నాడు కదా. ఇప్పుడైతే తలకాయ కూడా వేసేసి బాగా కలిపాను. డైరెక్ట్గా చికెన్ పాప్కార్న్ చేశారు, చూసారా మీరు? ఆ వీడియో కూడా వస్తుంది. మా దీవెన్ చికెన్ పాప్కార్న్ చేశాడు చూడండి. నేనైతే ప్లేట్లో వాటర్ పెట్టి ఆవిరికి ఉడికిచ్చాను. ఈ ప్లేట్ పైన ఆవిరికి నీళ్ళు కింద వస్తూ ఉంటాయి అనమాట, డ్రాప్స్ లాగా. ఇంక ఇదైతే సరిపోతుంది.
ఒకవేళ మనకి ఇంకా ఉడకలేదు అనుకుంటే డౌట్ వస్తే నేను ఒక 2 విజిల్స్ పెడదాం అనుకున్నాను. అందుకే ఆ ప్లేట్లో మంచి వాటర్ వేసుకున్నాం అనుకోండి ముందే తాగేవి, ఇంకా వేడిగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఆ మటన్లో వేసేసుకొని మిక్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ వేయద్దు కుక్కర్లో, మరి ఎక్కువ వేస్తే వాటర్గా అయిపోతుంది. కొంచెం వేసినా మనకి అది స్టీమ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా విజిల్స్ వస్తూ ఉంటే మెత్తగా అయిపోద్ది. మరి ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా పప్పు అయిపోద్ది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసేసి ముక్కలు మునిగేంత వరకు కూడా వేయొద్దు. మటన్కైనా తలకాయ కూరకైనా గిన్నెలో వండితే వేసుకోవాలి కానీ కుక్కర్లో వండితే వేయొద్దండి, బాగా మెత్తగా అయిపోయి నీళ్ళలాగా అయిపోతుంది. ఫైనల్గా అయితే 2 విజిల్స్ వచ్చాయి. ఇంకా లాస్ట్ ప్రెజర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత తీసాను. చూడండి ఎలా ఉందో కర్రీ అయితే. ఇలా ఉంటే ఇష్టం అనమాట మా వాళ్ళకి, ఎక్కువ వాటర్ లేకుండా. టేస్ట్ కూడా బాగా వచ్చింది, సింపుల్గా అయిపోయింది కదా. మీరు ఎలా చేస్తారు, ఇంకా ఏ ప్రాసెస్లో చేయొచ్చో కూడా కామెంట్ చేయొచ్చు నాకు, నేను చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. ఫైనల్గా అయితే వడ్డించేసుకున్నాము. డిన్నర్ అయితే ఇంకా సండే రోజు ఇలా గడిచిందనమాట. అన్నం వేడివేడిగా ఉంది, ప్లేట్ తినట్లేదు పిల్లలు అనుకుంటారు కదా, అందరికీ వేడన్నం పెట్టాను, వెయిట్ చేస్తున్నారు పాపం. అన్నం వేడిగా ఉంది, కూర వేడిగా ఉంది. ఇంకా ఒక్కొక్కలన్నా టేస్ట్ చేస్తారా చూద్దాం ఎలా ఉంది, ఉప్పు కారాలు అనేసి వెయిట్ చేస్తున్నాం. మా దీవెన అయితే నీళ్ళే తాగేస్తున్నాడు బాటిల్ అన్నం తినకుండా. దీవెన కొంచెం స్టార్ట్ చేసింది, అత్తయ్య కూడా కొంచెం స్టార్ట్ చేశారనమాట కాలుతుందని. చూడండి ఇంకా మా వారి కోసం వెయిటింగ్, వీళ్ళందరికీ నచ్చిందంట. ఫైనల్గా అయితే తలకాయ కూర అందరికీ నచ్చింది, టేస్ట్ కూడా బాగా వచ్చింది, సూపర్.